ఆయన కూడా డివియేట్ అవుతాడు. మీరు రాసేటప్పుడు సమ్ టైమ్స్ ముఖ్యంగా రైటింగ్, రైటింగ్‌లో ఆహ్, కొంతమందికి లెజిబుల్‌గా ఉండి తీరాలి. అంత అందంగా ఉండాల్సిన అవసరం లేదు గానీ, లెజిబుల్ అంటే రీడబుల్‌గా ఉండాలి. చదవడానికి ఈజీగా ఉండాలి. ఎవరైనా రైటింగ్ అర్థం కాని రైటింగ్ గాని ఎవరికైనా ఉంటే గనక క్రసి రైటింగ్ ముఖ్యంగా వాళ్ళు కొద్దిగా పెద్ద సైజ్ రాయడానికి ట్రై చేయాలి. అంటే మీడియం సైజే. మరీ హెవీ సైజ్ అయితే మీకు అక్కడ వాడిచ్చిన పేపరు లిమిటెడ్‌గా ఇస్తున్నాడు. ఆహ్, అది సరిపోకపోయే ప్రమాదం ఉంటది. కాబట్టి యావరేజ్ సైజ్ రాసిన వాళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్ ఉండదక్కడ. ఈ ప్లీజ్ ఈవెన్ ఒక 100 వర్డ్స్ తక్కువ రాసినా మీకు మార్కులేం తక్కువ రావు. ప్రొవైడెడ్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ఎస్సే. సో, అందుకని ఈ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఆహ్, ఏ ఈచ్ సెక్షన్‌లో ఏ ఎస్సేని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సెక్షన్‌లో ఏ ఎస్సేని ముందు సెలక్షన్ అండ్ సెకండ్ ఈ 2 ఇంప్రెస్ చేస్తే ఆ మూడో దాంట్లో ఆ ఇంప్రెస్ బట్టి ఏస్తాడు అనుకోవాల్సిన పని లేదు. బట్ దిస్ స్టూడెంట్ ఈస్ హావింగ్ సచ్ ఎ కమాండ్ ఓవర్ హిస్ సబ్జెక్ట్ అండ్ అవేర్‌నెస్ ఆఫ్ దిస్ టాపిక్. ముఖ్యంగా సబ్జెక్ట్ అస్సలు డివియేట్ అవ్వకూడదు. మనం వాడు ఏది క్వెషన్‌కి అనుగుణంగానే రాయాలి. క్వెషన్‌లో ముందు అనుకున్నాం. సమ్ టైమ్స్ ఈ ఆస్క్ బై డెఫినిషన్స్ అడుగుతాడు మీనింగ్ లాగా. అదొక స్మాల్ పార్ట్ అవుతుంది. అది ఇంట్రడక్షన్‌లో సెకండ్ పార్ట్‌గా రాయొచ్చు. సెకండ్ పారా గాని. అలాగే నెక్స్ట్ మనకి ఆహ్, కోర్ ఆహ్, ఆహ్, కోర్ థీమ్‌లో భాగంగా మనకి ఈ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అంటూ రాసుకుంటూ కంక్లూజన్‌తో చేయాలి. నిన్న అనుకున్నాం మనం. 5 ఫోల్డ్ ఆర్ 6 ఫోల్డ్ స్ట్రక్చర్ అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎటువంటి ఎస్ఐకైనా ఫాలో అవ్వాలి. ఏమనుకున్నాం ఒకసారి ఎవరైనా చెప్తారా? రిపీట్ చేస్తారా? యెస్టర్‌డే ఇన్ అవర్ క్లాస్ we have discussed about the formal structure. Anybody? Sir, may I? Yeah, Pawan. Come on. ఇంట్రడక్షన్ ఉండాలి సార్. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. దాని గురించి ఏమనుకున్నాం, కొందరు కొటేషన్ అన్నారు. ఏదేమైనా వన్ థింగ్ ఇస్ ట్రూ అండి. లేదా కొటేషన్ పెడితే బాగుంటది. పెట్టకపోతే కూడా ఏం నష్టం కాదు. మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కాంటెక్చువల్ రిలెవెన్స్. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాడు, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఏంటి వాడిది, అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మీద ఇచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ ది ఎయిదర్ ఫస్ట్ పేరా ఆర్ సెకండ్ పేరా ఆఫ్ ది ఇంట్రడక్షన్ ది ఇంపాక్ట్ లో అన్ని ఫ్యాక్టర్స్ రాయాల్సిన పని లేదు. మళ్ళీ అంటే ఫార్మల్ స్ట్రక్చర్ లో మనం ఇంపాక్ట్కి వెళ్తాం, అప్పుడు డీటెయిల్ గా రాస్తాం. ఇక్కడ సమ్ ఈవెంట్స్ కానీ ఇంపాక్ట్స్ కానీ హైలైట్ చేయడానికి ఇంట్రడక్షన్ లో బాగుంటాయి. సో అలాగే కొటేషన్ లో కూడా చేయొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ లో ఎన్ని పార్ట్లు ఉన్నాయి, అందులో ఎక్కడ ఫోకస్ ఉంది, ఆ ఫోకస్ ని ఆ కాంటెక్చువల్ రిలవెన్స్ ని ఇన్వోక్ చేస్తూ మనం రాయాలి. ఓకే, ఇది ఇంట్రడక్షన్ ఒక పేరానే ఉండాలని లేదు, 2 పేరాలు కూడా ఉండొచ్చు. అంటే సమ్ టైమ్స్ వెన్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ఇట్ అన్నప్పుడు మీరు ఆ డెఫినేషన్ కానీ దాని ఎలాబొరేషన్ కానీ వాడిచ్చిన కాన్సెప్ట్ని, వాడిచ్చిన టెక్నికల్ టెర్మినాలజీని, మెయిన్ థీమ్ సంబంధించింది అది కూడా డిఫైన్ చేస్తూ 2వ పేరాలో రాయొచ్చు. కాంటెక్చువల్ రిలవెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని కొటేషన్ అని కాదు, ఆ క్వశ్చన్కి ఏది రిలవెంట్ అయితే అది రాయొచ్చు. అందుకని కాంటెక్చువల్ రిలవెన్స్ అంటమే కరెక్ట్. అది ఇంట్రడక్షన్ లో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది కాంటెక్చువల్ రిలవెన్స్ ఆఫ్ ది టాపిక్, యూజ్ అండ్ నీడ్ ఆర్ వై వి డిస్కస్ ఇట్, వై వీ షుడ్ డిస్కస్ ఇట్ అనే అంశం అనేది దాంట్లో ప్రతిబింబించాలి. సో నెక్స్ట్ చెప్పండి పవన్, ఇంట్రడక్షన్. జనరల్లీ ఎస్ఏస్లో ఏదైనా ఇష్యూ గురించి అడుగుతాడు కాబట్టి మోస్ట్లీ కాజెస్ హైలైట్ చేయాలి సార్. కాజెస్ కూడా ప్రియారిటైజ్ చేసుకోవాలి. సో ఇచ్చిన క్వశ్చన్కి మోస్ట్ రిలవెంట్ కోర్ కాజ్ అయితే ఏదో ఉంటుందో దాన్ని ప్రియారిటైజ్ చేసుకుని హైలైట్ చేయాలి. దానికి ఎక్కువ వర్డ్స్ కూడా రాయాలి. అంటే ఇన్ఫర్మేషన్ ఉండకపోతే మేనేజ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఉంటే కనుక కంపల్సరీగా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ రైటింగ్ 5 ఫ్యాక్టర్స్ ఆర్ కాజెస్ ఫర్ పర్టికులర్ ఇష్యూ, అప్పుడు అన్ని అంతే సైజులో రాయాల్సిన పని లేదు. ఆఖరి 2 కూడా 4 లైన్లు, 2 లైన్లు, 3 లైన్లు కూడా రాసేసుకోవచ్చు. సో ఇన్ దట్ వే వాడికి ఈ ఫుల్ఫిల్మెంట్ కనబడాలి. మీరు ఒకటి రాస్తున్నారంటే యా ఈస్ డన్ అనే ఫీలింగ్ కావాలి దిద్దేవాడికి. అది నెక్స్ట్ కాజెస్ లో కూడా మనం ప్రయారిటైజ్ చేయాలి. ఇంకేం చెప్పుకున్నాం? నెక్స్ట్ ఇంపాక్ట్ సార్. కాజెస్ ఒకదానికి లింక్ ఉండాలి.
ఆ లింక్ which is కోసమే called నేను alternative. నేను మీకు ఒక బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ ఆఫ్ కార్ల్ మార్క్స్ గురించి మీకు నిన్న మెన్షన్ చేశాను. Technology. ఫస్ట్ టెక్నాలజీకి ఈ రోజు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ కి న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ గ్లోబలైజేషన్ ఇస్ వల్లే కదా. గ్లోబలైజేషన్ ఇస్ ఆల్సో కాజ్డ్ బై టెక్నాలజీ కదా. నౌ కార్ల్ మార్క్స్ అగైన్ రిమైండెడ్ నౌ. Karl Marx's relevance is always there in his analysis of the past and the present trends of his contemporary society. Trends are perfect even today. Maybe his prophecy of the equal society, emergence of equal society, communism may be failed, but his analysis was so accurate and so almost near to the truth of our present world. అందుకనే మనం ఏం చేయాలంటే టెక్నాలజికల్ ఇన్వోక్ చేస్తూ ఎకనామిక్ ఫ్యాక్టర్ని ఇమీడియట్గా టెక్నాలజీకి తీసుకొచ్చే మార్పు ఎకానమీ పైన ఉంటుంది. దాని నుంచి ఈ రెండు ద్వారా సోషల్, కల్చరల్, పొలిటికల్ ఎవ్రీథింగ్ వస్తుంది. సో ఈ లింకేజ్ మీరు ఇవ్వగలిగితే ఒక ఫ్యాక్టర్కి ఇంకో ఫ్యాక్టర్కి, అండ్ దేర్ ఫోర్ ఇట్ లీడ్ టు ది కల్చరల్ చేంజెస్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అంటూ రాస్తే చాలా బాగుంటుంది. అదే వాడే అడుగుతున్నది, అనుసంధానం చేయడం అంటే అదే, లాజికల్ కనెక్షన్ అంటే అదే. ఇంతకుముందు అనుకున్నాం మనం, ఒక లాజికల్ కనెక్షన్ ఉన్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే గౌతమ్ బుద్ధుడి ఆర్య సత్యాస్. ఎవరైనా చెప్తారు ఆర్య సత్యాస్ గురించి? ఆర్య సత్యాస్ చెప్పండి. ఆర్య సత్యాస్ తెలీదా? Four noble truths. యా, అలాంటప్పుడు అష్టాంగ మార్గం ఏం చెప్తారు? నాలుగే చెప్పదా, 8 కదా? Right ways of living, right 8 ways to follow, right? యా, హలో చెప్పండి సార్. ప్రపంచం అంతా దుఃఖమయం. వెరీ నైస్. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ. వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్, టెల్ మీ. ఫస్ట్ ఆఫ్ అండర్స్టాండ్ చేసుకోండి. Great Buddha, the Lord Buddha, in fact, he was described as the world of Asia. Not world of Asia, he was the world of light of the world and the universe also. But at least we can say our universe is not of Asia. And the truth, discover the truth. First, enti meaning world is full of. What is that? Discover the truth. Venku, welcome. We are long waiting for you for the last 3 sessions. He's my dearest friend Venku, CTO from Rajam and Srikakulam district. Welcome Venku. You right time you connected to this session. Venkateshwarlu, Malisetti Venkateshwarlu, my dearest friend, is as resourceful as I am. Even is having a lot of passion for learning even today. So I think is many of the ways is greater than me. Of course, is always a supporting force for me even today. I'm thankful to him. And Venkateshwarlu is joined today. I'm very much happy. మనకి ఇంతకు ముందు కూడా ఫ్యాకల్టీ జాయిన్ అయ్యారు, బట్ much more I'm happy. Of course, I hope Venku, are you able to hear? Please respond. Okay, when you join, I can continue this discussion. Please join whenever it is technically possible to you. Okay. One is the world is full of me. Prapanchamanta dukkhamai. What is that? And what it is? It is a discovery. What he discovered is nothing but his observation, a statement. And all 3 noble truths, remaining 3 noble truths, come from that. What discovery of truth, whatever he thought, what he believed, as given in the form of a statement. What is that? World is full of misery. అంటే నేను ఎందుకు చెప్తానంటే గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పడానికి కాదు, జనరల్ ఎస్ఏకి ఇది చాలా రెలవెంట్, చాలా రెలవెంట్. వాడు అడుగుతున్నటువంటి డిస్క్రిప్షన్ చూసారు మీరు? ఇట్ షుడ్ బి కోహెరెంట్, ఇట్ షుడ్ బి లాజికల్, సీక్వెన్షియల్. ఈ డిస్కవరీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆర్య సత్యం తెలుసుకోవాలి.
అష్టాంగ మార్గాలు తెలుసుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ చెప్పండి. వెంకటేశ్వర్లు, ఆర్ యూ ఏబుల్ టు లిజన్? Gopal, okay. Next Oh. is So please join when the context arises. Of these 3 questions we already given, I discussed with you yesterday and today also. So repo Dikiros tonight I will send you some some essays. ఒక ఎస్ఏ నీకు ఇచ్చానంటే అందరూ ఆ ఎస్ఏ రాసినవి అన్ని నీకే ఇస్తా. సో రిమైనింగ్ నేను తీసుకుంటాను. Okay. Connection, sir. Yourself, Vinko, or group 1 aspirants who are going to write within a short time is joined today. About 10 students joined today. Vinko. Gopal. Yeah. Hello. No, please speak. Hello. Please introduce yourself. Is Mr. Venkateshwarlu, CTO from Rajam, Srikakulam district, working there as a group officer. Venku, would you join our discussion lo సందర్భం బట్టి Okay, Gopal. Okay. మేము ఒక స్ట్రక్చర్ ఆఫ్ జనరలైజ్ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. Okay. So this will be in this context that ఒక ఎస్ఏని ఎంత లాజికల్ గా, అనలిటికల్ గా, ఎంత సీక్వెన్షియల్ గా, ఎంత కోహెరెంట్ గా, వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్, ఇట్లాంటి లక్షణాలు ఉండాలంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్. అందులో మొదటిదిగా మనం ప్రపంచమంతా దుఃఖమయం అనుకున్నాం. అది దాని యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాం. స్టేట్ అబ్జర్వేషన్, డిస్కవరీ బై ది బుద్ధ. సో నెక్స్ట్ చెప్పమ్మా తమ్ముడు. So next is the desire, which is the basis for all this dukkha or the misery which we are facing. So the desire is the second point. Venkateshwar, you can respond now. Give the order of the 4 Arishatyas. He is authority on history subject. Mr. Venkateshwar is the authority on it. Gopal. చెప్పు. Arishatyas. That is relevant. Gopal, చెప్పు. Arishatyas. చెప్పు Gopal, గుర్తులేవు, నాకు గుర్తులేవు చెప్పేసి. World is full of misery. Is it right? Okay, Gopal. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారు మిగతా స్టూడెంట్స్? మధ్యలో ఇంకా 2 ఉన్నాయి. Hello. Yes, sir. Number 1 is dukkha, Yeah. and number 2 is misery, and number 3 is separating this misery. I mean the desire, we need to separate it, and once the desire is separated, the rest which we are left with is the salvation or the so-called nirvana which will be attaining. So the desire is something which is the root cause, and that's need to be separated from the actual philosophy of life. Yeah, but still there is lack of proper order in your. There is truth to suffering. Yeah. There are causes of suffering. Yeah. There is cessation of suffering. Yeah. There is path to cessation of suffering. No. Malin, want to speak? సార్. Yeah. సార్ నేను తెలుగు మీడియం స్టూడెంట్ సార్. తెలుగులో చెప్పు, ఏం పర్లేదు, భాష కాదు ముఖ్య, భావం. సార్, ప్రపంచమంతా దుఃఖమయము, దుఃఖానికి హేతువు కోరికలు, కోరికలను జయించినప్పుడే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది, జ్ఞానం సిద్ధించడానికి మార్గం అష్టాంగ మార్గం. Still we connected. Venku. Gopal. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్సేని మీరు కోరుకున్న విధంగా 40+ తెచ్చుకునే అవకాశం ఉంది ఇది ఫాలో అయితే. అంత ఇంపార్టెంట్. సో వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. ప్రపంచం అంతా దుఃఖమయం. మనం వెంటనే దుఃఖానికి కారణం కోరికలని వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మధ్యలో చెప్పారు. ఏం చెప్పారు వెంకు? Gopal. Hello.
హలో యా చెప్పు వెంకు. గోపాల్ గుర్తులేదు. అంటే ఫస్ట్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. యా ది సారోకి కారణం ఏంటంటే సారో ఈజ్ డ్యూ టు డిజైర్స్. యా థర్డ్ వచ్చేసి డిజైర్స్ కెన్ బి యా ఏదో చెప్తాడు. లాస్ట్ వచ్చేసేసి మిడిల్ పాత్ ఫాలో కావాలని చెప్తారు. 4 ప్రిన్సిపల్స్. యా అది నాకు పూర్తి గుర్తులేదు గోపాల్. no problem. Thing is that Gautam Buddha is nothing but was a pure scientist. Modern science ప్రకారం గౌతమ్ బుద్ధ ఏ ప్రిన్సిపల్స్ అయితే ఆచరిస్తాడో, ఒక కొత్త డిస్కవరీ సైన్స్ ఫీల్డ్ లో చేసే డిస్కవరీ కూడా అవే ప్రిన్సిపల్స్ సైంటిస్ట్ అందరూ పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ చూశాడు. ఏం చూశాడు? అరే కిందకి పడుతుంది ఎందుకు యాపిల్, పైకి వెళ్ళొచ్చు కదా అంటే మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ డౌన్ ఓన్లీ నాట్ అప్వర్డ్స్. కానీ సేమ్ మీరు ఒక కోహరెన్స్, క్లారిటీ, కనెక్షన్ కనబడుతుంది. ఈవెన్ ప్యూర్ సైంటిస్ట్, ఈవెన్ మోడర్న్ సైంటిస్ట్ ఫాలోయింగ్ దిస్ సేమ్, he discovered that world is full of misery. న్యూటన్ కి కొత్తగా అనిపించింది కానీ మనకేం కొత్తగా అనిపించింది యాపిల్ కింద పడితే. గౌతమ్ బుద్ధుడికి కొత్తగా అనిపించింది. సేమ్ లైక్ న్యూటన్. సో నెక్స్ట్ ఏం చెప్తారంటే దేర్ ఈజ్ ఏ కాజ్ ఫర్, దేర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ సఫరింగ్. దేర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ సఫరింగ్. ది సెకండ్ లైన్ ఏంటి? There are reasons for suffering. World is full of misery. There are reasons for misery. And the reason was desires, tarha. And the fourth one is there is a way to end this suffering. There is a way to end this suffering. చూడండి, ఒకదానికి ఒకటి లాజికల్ గా మనం ముందుకు వెళ్ళిపోయాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెళ్ళిపోయాం. బట్ ఆయన ఆర్డర్లో మాత్రం క్లియర్ గా చెప్పారు. అంటే ఈజ్ లాజికల్, అనలిటికల్ అండ్ రేషనల్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ దిస్ మిజరీ. అండ్ దిస్ మిజరీ is caused by desires. And there is a way. And the fourth one, there is a way to end these desires. These are the order of statement, order of not statement, first is the statement, remaining anta link untai daniki. Oka statement ichar, world is full of misery. Enduku prapancham anta dukkamaya? Prapancham anta dukkam undaniki కారణాలు ఉన్నాయి అన్నారు. దానికి కారణం కోరికలే అన్నారు. ఈ కోరికలను అంతం చేయడానికి ఒక మార్గం ఉంది అన్నారు. అంతే ఈ 4. చూడండి ఎంత అంటే ఎక్కడో మనం ఒక లైన్ 2 లైన్ స్కిప్ అయిపోతున్నాం. ఆయన స్కిప్ అవ్వకుండా అదే ఆర్డర్లో చెప్పారు. వాట్ ఏ బ్యూటిఫుల్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్రూత్ ఈ డిస్కవర్ టు ఈజీలీ అండర్స్టాండబుల్ టు ది కామన్ folk who are not having knowledge. అఫ్ కోర్స్ ఇంకా మిగతా విషయాలు ఉంటాయి. ఇదే ఆర్డర్లో మనం వెళ్ళాలి. మనం ఇక్కడ మిస్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. అప్పుడే లాజికల్ కనెక్షన్తో అనలిటికల్గా అనలైజ్ చేస్తూ రాసినట్టుగా అవుతుంది మన ఎస్సే. సో అగైన్ రీడ్ ద బుక్స్ అండ్ యూ విల్ ఫైండ్, ఐ విల్ టెల్ యూ ద నెక్స్ట్ క్లాస్, ఐ విల్ షో ద ఇమేజ్ ఆల్సో అండ్ హౌ టు మెమరైజ్ ది అష్టాంగ మార్గ. నాట్ మెమరైజ్, ఈజీలీ టు రిమెంబర్ దెమ్. యాక్చువల్గా గౌతమ్ బుద్ధుడు ఇచ్చాడు, ఆ క్లాసిఫికేషన్ ఏ బుక్ లో లేదు. వెంకు, యూ నో దట్ he has divided these 8 principles into 3 categories. Do you remember? గోపాల్ నాకు గుర్తులేదు, నువ్వే చెప్పేసేసి. సో నెక్స్ట్ క్లాస్ లో అంటే గోపాల్ ఇది ఇప్పుడు రెలెవెంట్ కాదు మనకి. గోపాల్ చెప్పు వెంకు. అంటే నేను కొన్ని ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అంటే వాళ్ళు ఇవి నోట్ చేసుకుంటే. Let me close with this format. It is already over about the sequence of the things that given.
ఆ ఫార్మాట్ అవ్వగానే నువ్వు ప్లీజ్ డిస్కస్ సమ్ కరెంట్ ఇష్యూస్ వేర్ యు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ in the current issues, several issues, state issues, national issues and international issues. Very, very super. You are still having such a, yeah, I have seen even a young aspirant in you, even today. That is great. Now let's complete this format. And this, మనకి ముందుగా ఫ్యాక్టర్స్ అనుకున్నాం, కాజెస్ అనుకున్నాం. ఆ కాజెస్ ని ఎలా పెట్టాలన్నప్పుడు మనం we have not deviated, but we have gone into in depth of that writing that causes. Next చెప్పినానా అశోక్, సంతోష, పవన్, యా పవన్, యా ఇంపాక్ట్ అనుకున్నాం సార్. నెక్స్ట్ యా ఇంపాక్ట్ ఆర్ ఫ్యాక్ట్, ఎఫెక్ట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ కూడా సేమ్ అదే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టాలి. ఇంకా తర్వాత ఇంపాక్ట్స్ ని మినిమైజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి అని. Yeah, what action taken by government, and at the same time, if there's such a nature of issue is there, and then the responsibility of the civic society is also there, or people or farms, organizations, NGOs, వాళ్ళే కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ ఉంది అనుకోండి, అందుకని రెస్పాన్స్ బై ది సొసైటీ కూడా రాయొచ్చు టు ద ప్రాబ్లమ్. సొసైటీ, సివిల్ సొసైటీ, అప్పుడు దాకా ఏం జరిగింది, ప్రైవేట్ సెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. Yeah, that is the what is that introduction, causes, effects or impact, and then what response had గవర్నమెంట్, by government, by people, everything we can write. But government highlight chestam sahajanga because it's a major organization which brings social change according to the needs of the people. So then next, వాట్ ఎల్స్ మోర్ కుడ్ బి డన్. yeah, what else, ఇంకా ఏం చేయాలి, ఏం చేయవలసి ఉంది, ఏ ఇంకా ఎందుకంటే ఇంకా స్టిల్ ప్రాబ్లం ఉంది అంటే ఉంది కదా, చేయాల్సి ఉన్నట్టే కదా. మనకి దొరకపోయినా దొరికించుకోవాలి, పట్టించుకునైనా రాయాలి ఖచ్చితంగా, ఇంకా ఇది చేయాలి. ఇట్లాంటి ఇప్పుడు చేస్తున్న విషయాల్లో లేదా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో కావచ్చు, పాలసీలో కావచ్చు, అండ్ పాలసీ ప్రాసెస్ అండ్ యాక్షన్స్లో కావచ్చు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఎటువంటి మార్పులు తేవాలంటే 3 పాలసీలో ఏం మార్పులు రావాలి, ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్స్లో ఏం మార్పులు రావాలి, యాక్షన్స్లో ఏం మార్పులు రావాలి, అండ్ అట్లాంటి అనలిటికల్గా మనం రాయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్, దెన్ చెప్పండి ఇంకా కంక్లూజన్స్. యా కంక్లూజన్ కూడా ఈ ఏమి చేయాలన్న దాంట్లో చాలా వరకు వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాట్ టు స్టిల్ టు బి డన్ లోనే మీకు మీ ఒపీనియన్ కూడా ఉంటుంది. దాన్ని సింపుల్ గా ప్రిసైజ్ గా కన్సైజ్ చేస్తూ కంక్లూడ్ చేయండి. సో దిస్ ఈజ్ ఎ ఫార్మల్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్నోవేషన్. ఇట్ ఈస్ ఒక ఎస్ఏ బాగుంది పర్వాలేదు అని మినిమం ఈజీగా మీకు 30 మార్కులు 50కి ఇవ్వాలంటే ఇది సరిపోతుంది. ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇలానే రాసుకోండి, ఇదే ఫార్మాట్లోకి రండి అందరూ. అంటే మీరు ఇంకో రకంగా కూడా రావచ్చు. యాక్చువల్గా ఇవన్నీ స్టాటిక్ కాదు. వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ సేయింగ్ దిస్ ఆర్డర్ అండ్ స్ట్రక్చర్, ఈవెన్ సమ్ టైమ్స్ వీ కెన్ చేంజ్ ది ఆర్డర్ provided that question and a particular aspect in that question demands it. Okay, for example, I asked you to write technology and economic factor, but yes, you can also start from religious factor also. The question demands about the religious unrest problems in the country. అది నేను చెప్పేది, ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండొద్దు. బట్ ఇది జనరల్ ఫార్మాట్ అండ్ జనరల్ స్ట్రక్చర్, అండ్ దట్ మీరు ఆ స్ట్రక్చర్లో పాయింట్స్ రాసుకోండి, అప్పుడు మొదలు పెట్టండి. అప్పుడు ఆ ఫార్మాట్ స్ట్రక్చర్ మీరు రాస్తున్నప్పుడు ఒక్క నిమిషంలో రాసేయాలి. ఇప్పుడు నేను చెప్పిన తేలిక రాయరు, అక్కడ ఆలోచించాలి. బ్రీఫ్గా పాయింట్స్ కూడా మీరు రాసుకోవచ్చు అక్కడ. ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో 1, 2, 3, 4 అని. ఓకే, సో వెంకు ప్లీజ్ టుడే ఎస్టర్డే మీకు ఇచ్చిన క్వశ్చన్ చూపిస్తాను. ఐ థింక్ కొందరు ఆల్రెడీ రాశారు, రాసినవి మీకు పంపిస్తాను. మరొకసారి గుర్తు చేయమంటే ఆ క్వశ్చన్స్ చూపిస్తాను. ఎస్టర్డే మనం 2 సెక్షన్స్గా ఇచ్చాము, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని. ఎస్టర్డే పార్ట్ ఏ ఇచ్చాను, ఈరోజు పార్ట్ బి ఇచ్చాను. ఒక క్వశ్చన్ దీంట్లో రిలవెంట్ ఐటమ్స్ ని డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఈరోజు మీకు స్క్రిప్ట్స్ పంపిస్తాము. కరోనా లాక్డౌన్ హ్యాస్ నాట్ ఫ్లాటెండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ బట్ ఫ్లాటెండ్ ది ఎకనామిక్ కర్వ్. Critically evaluate the statement in the context of humanitarian, economic and health crisis management
ఆఫ్ ది కరోనా పాండమిక్. ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్ మెన్షన్ చేయనప్పుడు వరల్డ్ చేయాలి, ఇండియా చేయాలి. మర్చిపోకండి, ఎవరైనా రాసేటప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్లోనే ఒకటే డిస్కస్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. అంటే కాంప్రిహెన్సివిటీ పోతుంది. ఒక పారా వరల్డ్ కూడా రాయొచ్చు, ఇది మర్చిపోవద్దు. అండ్ దెన్ నెక్స్ట్ ది ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ ఓవర్ లడక్ ignited the realignment of geopolitics of Indo-Pacific region. Analyze the statement in the changing foreign policy of India. And the third question was, Corona pandemic led to unprecedented change in the lifestyle, social lifestyle, and that change becomes new normal. Discuss how civic society responded to the global pandemic. And these are the three questions we've given in the part A, but మనం ఇందులో ఏం చేస్తామంటే ఎకానమీ సంబంధించినవి, అలాగే కరెంట్ అఫైర్స్వి, అలాగే సివిక్ అవేర్నెస్ సంబంధించి ఇచ్చాం. ఇకపోతే పార్ట్ బిలో మోడల్ పేపర్ 1 పార్ట్ బిలో సోషియో పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సెక్షన్లో 3 ఉంటాయి, అన్ని సెక్షన్లో ఒకలాగే. కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైన్ నాన్ కోఆపరేటివ్. ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం కాన్సెప్ట్ కూడా రాయాలి, the context in which it was coined and what happened so far. So the cooperative federalism remained non-cooperative, and they discuss the fiscal problems of states with special reference to state of Andhra Pradesh. అంటే మిగతా స్టేట్స్ రాయాలి, ఇది రాయాలి, ఆ విధంగా చూసుకోవాలి. అలాగే ది రైజ్ ఆఫ్ అట్రోసిటీస్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హ్యాస్ విట్నెస్డ్ ఏ న్యూస్ ఆఫ్ స్వింగ్ డిస్పైట్ గవర్నమెంట్ స్ట్రింజెంట్ మెజర్స్. కామెంట్. And third question is, with Manabadi Nadu Nedu program, the state of Andhra Pradesh is witnessing a new trend of reverse migration of students from private schools to government schools. Critically analyze the sustainability of education reforms in the state. మీరు చూడండి, ప్రతి క్వశ్చన్లో కూడా 2-3 స్టేట్మెంట్లు ఉంటాయి, 2-3 పార్ట్లు. ఇది వెంకు, ఐ థింక్ బెటర్ టు డిస్కస్ దిస్ ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ Ladakh was the hotspot. Venku, గోపాల్, please give us, enlighten us with the latest geopolitics of this particular region of the world, Indo-Pacific region. Indo-Pacific means Indian Ocean, between Indian Ocean and the Pacific Ocean. Is it right? అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంక తప్పే లేదు, జనరలైజ్లో అంత టైం ఉంటుంది. చెప్పు వెంకు. అంటే గోపాల్, మెయిన్ గా ఇప్పుడు మనకి అంటే స్టూడెంట్స్ అభిప్రాయాలు ఏమున్నాయి గోపాల్? వాళ్ళు అంటే ఇండో చైనా రిలేషన్స్ మీద వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంది? అయితే నువ్వు రేపు పొద్దున ఎవల్యూషన్ చేసిన తర్వాత మాట్లాడాలి, లేదా జనరల్ అంటే ఒక పని చేయాలి. అంటే మెయిన్ గా ఏంటంటే గోపాల్, అంటే ఇప్పుడు మెయిన్ గా మనకంటే రీసెంట్ గా మనం అంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతా ఉంటాం కాబట్టి, ఇటీవల మనకి పేపర్స్ లో ఎక్కువ అంటే ఏదైనా ఇంటర్నేషనల్ గా కానీ లేకపోతే నేషనల్ గా కానీ ఎక్కువ మోస్ట్ కవర్డ్ ఇష్యూ వచ్చేసి ఇండియా చైనా రిలేషన్స్. అందువల్ల కంపల్సరీగా ఇండియా చైనా రిలేషన్స్ మీద ఏదో ఒక పర్స్పెక్టివ్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఇది కరెంట్ అఫైర్స్ లో. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్ ఫర్ ద ఇండో చైనా రిలేషన్స్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అంటే ఇన్ రిలేషన్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మార్పు ఏ విధంగా తీసుకొచ్చిందని కానీ, లేకపోతే ఇండో పసిఫిక్ రీజియన్స్ లో ఈ క్వాడ్ ఇవన్నీ అంటే ఏ విధంగా అంటే జియో పాలిటిక్స్ లో మార్పు కానీ, లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా టు ఫేస్ ద నైబర్హుడ్ థ్రెట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి పాలసీస్ ని టేకప్ చేసుకుంది. ఉదాహరణకి ఇన్వెస్ట్మెంట్ కర్వ్స్ ఏర్పాటు పెట్టడము, దాని తర్వాత కొన్ని రకాల పాలసీ చేంజెస్ అనేది చేసింది కదా ఇన్ రెస్పాన్స్ టు ద థ్రెట్ అట్ ద బోర్డర్. కాబట్టి ఇంటర్నల్ గా ఇదేమో మార్పులకు కారణమైంది. మన ఇండియన్ ఫారిన్ రిలేషన్స్ లో ఈ బోర్డర్ ఇష్యూ అనేది మన ఫారిన్ రిలేషన్స్ లో మార్పుకి ఏ విధంగా కారణమైంది అంటే ఇంటర్నల్ గా ఏ విధంగా కారణమైంది, తర్వాత ఎక్స్టర్నల్ గా మన ఫారిన్ రిలేషన్స్ లో ఏ విధంగా మార్పుకు వచ్చింది. అదే విధంగా మనము ఇండో చైనా థ్రెట్ ని అంటే ఈ బోర్డర్ ఇష్యూని మనం ఎదుర్కోవటానికి మనం తీసుకోవాల్సిన అంటే డిఫరెంట్ పాలసీ మెజర్స్ ఏంటివి అంటే ఈ యాంగిల్లో ప్రిపేర్ అయితే బాగుంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఇండో చైనా కాన్ఫ్లిక్ట్, సెకండ్ వచ్చేసేసి ఐ మీన్ వాట్ చేంజెస్ ద థ్రెట్ యాజ్ ఐ మీన్ ఆ చేంజెస్ అంటే ఇంటర్నల్ గా, తర్వాత ఫారిన్ రిలేషన్స్ లో ఏ మార్పులకు కారణమైంది సెకండ్ పాయింట్.
థర్డ్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ద మెజర్స్ దట్ ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ టు ఐ మీన్ టవర్ ద థ్రెట్ అనమాట. అది థ్రెట్ ఎదుర్కోవటానికి మెజర్స్ ఏం తీసుకోవాలి. మనకి కాంప్రహెన్సివ్ యాంగిల్లో ప్రిపేర్ అయితే బాగుండేది. అంటే మన వాళ్ళు ఏంటంటే అది జనరల్ గా ఇంపాక్ట్ కానీ లేకపోతే సొల్యూషన్ కానీ స్ట్రెచ్ చేసే అవకాశం ఉంది. ఇంపాక్ట్ అంటే హౌ ఇట్ లెడ్ టు చేంజెస్ ఇన్ అవర్ ఇండియన్ ఫారిన్ పాలసీ, లేకపోతే హౌ ఇట్ లెడ్ టు ద చేంజెస్ ఇన్ సర్టన్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఐ మీన్ టు ఫేస్ ది థ్రెట్ ఫ్రమ్ చైనా. అంటే ఎకనామిక్ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకుంది కదా. అదే విధంగా తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద సొల్యూషన్ ద ఐ మీన్ స్టూడెంట్ కెన్ ప్రెజెంట్ అనమాట. ఇంకేమైనా సొల్యూషన్స్ స్టూడెంట్ ఏం ప్రెజెంట్ చేయగలడు అంటే దీని మీద ఏంటంటే ఒక ఐడియా అంటే ఆలోచించుకుంటే, ఎందుకంటే ద క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మేబీ ఇట్ రిలేట్స్ టు ద ఫారిన్ చేంజెస్ ఇన్ ఫారిన్ పాలసీ, maybe it relates to certain local I mean initiatives by the government, or maybe the solution I mean అంటే ఏం సొల్యూషన్ ఆలోచిస్తుందని కానీ అట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ రిలేషన్స్ లో చేంజెస్ ఏంటివి అంటే ఏం ఫారిన్ పాలసీలో ఏం చేంజెస్ వచ్చినాయి మన ఇండియన్ గవర్నమెంట్, దీనికి స్టూడెంట్స్ ని కొంతమంది చెప్తే బాగుంటుంది అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది. అది అంటే దీనికి ఏంటంటే మల్టీ ఫేసెట్స్ మనం చూసుకోవాలి. ఇండియా చైనా రిలేషన్స్ అంటే మన వాళ్ళు ఏంటంటే 1 2 3 4 5 పాయింట్ అని చెప్పుకోవటం కన్నా కూడా అంటే డిఫరెంట్ ఫేసెట్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఇండియా చైనా ఇష్యూ అనేది చూసుకోవటం బెటర్. Can you give us what are the way forward to India in this very complex situation? What could be the గోపాల్ అదే స్టూడెంట్స్ కూడా డిస్కస్ చేస్తే మనం షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంతమంది అంటే వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుంది. Please respond students. Venku sir has now started a debate on Indo-China relations. సో ఇది డెఫినెట్ గా ఏదో యాంగిల్ లో వచ్చే అవకాశం ఉంది, కంపల్సరీగా వచ్చింది గోపాల్. ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కవర్డ్ ఇష్యూ డ్యూరింగ్ దిస్ పాండమిక్ పీరియడ్. పాండమిక్ కూడా డామినేట్ చేస్తూ వచ్చింది. చెప్పండి స్టూడెంట్స్, హ్యావింగ్ ఎనీ డౌట్ మీరు పని ఆడ చెప్పాల్సిన పని ఏం లేదు. మీకు ఏమైనా ఈ ఇష్యూస్ సంబంధించి డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ నౌ, బికాస్ వెంకు సార్ is well versed in this topic. సార్ చెప్పండి. ఆ టాపిక్ మీద బ్రాడ్ అవుట్లైన్స్ అన్ని ఒక డాక్యుమెంట్ లో ప్రిపేర్ చేసిస్తే మాకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది సార్. మేము దానికి అంటే వాల్యూ ఎడిషన్ చేసుకుంటాం, జస్ట్ ఒక అవుట్లైన్ చేసిస్తే అయితే మోడల్ ఆన్సర్ లోనే వస్తుంది పవన్. అయితే ఆన్సర్ లో వస్తుంది అసలు మోడల్ ఆన్సర్ ని. ఐ థింక్ మీరు ఇది ఒక్కొక్కసారి మీకు ఫార్మాట్ లో నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను వీళ్ళు ఇమ్మని, ఎవరైతే పేపర్ ఎవల్యూషన్ చేశారో వాళ్ళనే ఇమ్మని అడుగుతాను మోడల్ ఆన్సర్. అది డిస్కషన్ లో కొన్ని ఎడిషన్స్ నేను వెంకు సార్ ప్రతిరోజు చేస్తాను. వెంకు ప్లీజ్ జాయిన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే ఈవినింగ్, so that we'll make a good discussion on the things and issues here. అంటే గోపాల్ హలో చెప్పు. అంటే మనం అంటే మామూలుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ నేషనల్ ఇష్యూస్ లో కానీ స్టేట్ ఇష్యూస్ లో కానీ అంటే మనకి టైం లేదు కాబట్టి కొన్ని కోర్ టాపిక్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాంట్లో డిఫరెంట్ ఫేసెట్స్ ని మనం తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే జనరల్ గా ఇండియా చైనా మీద కంపల్సరీగా వచ్చింది, కానీ మన వాళ్ళు ఏంటంటే ఏదో ఒక యాంగిల్ లోనే ప్రిపేర్ అవుతారు, కానీ దానికి మనకి డిఫరెంట్ ఫేసెట్స్ ని టచ్ చేస్తే బాగుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకో, డిఫరెంట్ ఫేసెట్స్ వస్తాయి. మన వాళ్ళు ఏంటంటే కరోనాలో ఒకటే పాయింట్ పట్టుకొని ప్రిపేర్ అవుతా ఉంటారు. దానికి ఏంటంటే డిఫరెంట్ మెయిన్ గా ఏంటంటే అట్లా అది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పవన్ అడిగారు కొన్ని కోర్ ఇమ్మని. నేనేమంటున్నానంటే ఇస్తారు, సైకలాజికల్ డిపెండ్స్ వద్దు అంటాను నేను. ఎవరో ఏదో ఇస్తారు చేస్తారు కాదు. ఎందుకంటే స్టార్ట్ రైటింగ్. ఆల్రెడీ ఇండో చైనా గురించి అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ కూడా మనం క్లారిటీకి వచ్చాము, సో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాము. కాబట్టి మీరు రాసిన తర్వాత మీరే యాడ్ చేసుకోండి డిస్కషన్లో. ఎందుకంటే 80% ఆఫ్ మీరు రాసేస్తారు, మేబీ 10 to 20% ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాలు, లేకపోతే ఎక్కువ రాస్తే తగ్గించుకొని కొన్ని అంశాలు తక్కువ రాస్తే ఎక్కువ పెంచుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి.
అది I think you're the right judge for doing that. Each one of student who have already written that is I think better, because మెటీరియల్ ఏముందండి, మన గూగుల్ అమ్మని అడిగితే ఒకటా రెండా మీకు ఎన్ని కావాలితే అన్ని ఇస్తుంది. సో థింగ్ ఏంటంటే గోపాల్, మరి అంటే మనం ఇంకొక నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే మనం గ్రూప్ 1 రాసేటప్పుడు మనం అప్పుడు అది 1, 2, 3 ట్రీటీనా దాని పేరు, న్యూక్లియర్ ట్రీటీ పెట్టినారు అప్పుడు. ఇండో చైనా అదే ఇండో అమెరికాకి మధ్య 1, 2, 3 ట్రీటీ అని జరిగింది కదా అప్పుడు. ఇది మన న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేయడానికి. అప్పుడు దాని మీద మనం బాగా ప్రిపేర్ అయ్యాం. బాగా ప్రిపేర్ అయినా కూడా కానీ అక్కడ అతను వాడు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు హౌ ద ట్రీటీ లెడ్ టు ద చేంజెస్ ఇన్ ఫారిన్ పాలసీ అని ఇచ్చినాడు. అట్లా అంటే స్టూడెంట్స్ ఏంటంటే మనకి చదువుకునేటప్పుడు అంటే దానికి డిఫరెంట్ యాంగిల్స్ అంటే మెయిన్ గా ఏంటంటే కాన్సిక్వెన్సెస్ కానీ లేకపోతే సొల్యూషన్ కానీ లేకపోతే కాజెస్ కానీ అట్లా అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇండో చైనా రిలేషన్స్ అంతా ప్రిపేర్ అవుతారు కానీ హౌ ద థ్రెట్ లెడ్ టు ద చేంజెస్ ఇన్ అవర్ ఫారిన్ పాలసీ అనే దాని మీద అట్లా అంటే మనం ఆ క్వశ్చన్ మీద ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ ప్రిపేర్ అయితే ఏదో ఒక యాంగిల్ లో కంపల్సరీగా వచ్చింది. ముందు ఏంటంటే అదేనండి. అట్లానే నేను అంటే స్టూడెంట్స్ ని ఇప్పుడు లెట్ బి బెటర్ కాంప్రహెన్సివ్, బట్ వాడు ఏదైనా కొన్ని కాంప్రహెన్సివ్ లో అన్ని యాంగిల్స్ ఉన్నాయి అవన్నీ క్వశ్చన్ డిమాండ్ చేస్తేనే అన్ని రాయాలి, లేకపోతే కొన్ని అంశాల మీద ఫోకస్ చేస్తే కొన్ని అంశాల మీద ఎక్కువ రాయాలి. అప్పుడు ఆ ఎగ్జామినర్ సాటిస్ఫై అవుతాడు. అంతేగాని అప్పుడు కాంప్రహెన్సివ్ రాసాం అనుకోండి కొన్ని యాంగిల్స్ అడిగినప్పుడు అన్ని యాంగిల్స్ లో అప్పుడు సాటిస్ఫై అవడు, ఏదేదో రాశాడు సంబంధించిందే కానీ నాట్ దట్ మచ్ అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు రాస్తారు సాటిస్ఫైడ్ గా రాస్తారు, ఆయనకి మీరు రాయరు అనుకుందాం. అప్పుడు వాడికి డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇద్దరు కంపేరిటివ్. అందువల్ల వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ కాంపిటేటివ్ ఇన్ ఫోకసింగ్ అండ్ ఈచ్ ఏరియా ఇన్ ఈచ్ సబ్ పార్ట్ ఆఫ్ ది ఎస్ఏ. సో థ్యాంక్ యూ. టుడే ఆల్సో వీఆర్ క్రాసింగ్ 8. ఇంకా మనకి 2-3 minutes ఉంది. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ రేపు పొద్దున మనకి ఫస్ట్ మోడల్ ఆన్సర్ ని ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ మీద వెంకటేశ్వర సార్ మనకి ఇస్తారు. ఆయనే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇది మిగిలినవి మిగతా 2 నేను అదర్వైజ్ వేరే ఒకళ్ళు షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కోవిడ్ మీద కూడా వెంకు సార్ ఇస్ బెస్ట్. ఐ థింక్ కోవిడ్ కూడా ఆయనకే పంపిస్తాను. ఈజ్ నౌ వెల్ వెర్స్. యాక్చువల్లీ ఆల్రెడీ కండక్టెడ్ ఎ గ్రూప్ డిస్కషన్ ఓవర్ జూమ్ టు అవర్ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు, అంత బాగా జరిగింది గ్రూప్ డిస్కషన్. We have conducted Abdul Kalam knowledge competitions in every year with a cash prize award of 50,000 rupees to students. Our context lo మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కి వెంకు సార్ ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ కరోనా మహమ్మారి మీద క్వశ్చన్ అడిగినప్పుడు అవి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇది రైట్ మ్యాన్ వి హ్యావింగ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ 2 topics అండ్ ఈ విల్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ టుమారో. ఓకే కదా, మీకేం ఇబ్బంది ఉందా? నైటే పంపించేస్తాను ఎన్నుంటే అన్ని. వెంకు గోపాల్ అవసరం అయితే రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రింట్ కాపీ తీసుకొని అంటే గోపాల్ చెప్పు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక టాపిక్ మీద వాళ్ళే కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేస్తే అన్ని ఐడియాస్ వాళ్ళకి షేర్ అయ్యింది కదా. ఇది జూమ్ మీటింగ్ లో అదొకటి ఇంపార్టెంట్. నేను రోజు అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళకి ఉపయోగం కూడా ఉంటుంది కదా. ఒక్కో స్టూడెంట్ ఒక్కో పాయింట్ చెప్తే వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది కదా. రేపు రాసేటప్పుడు క్వశ్చన్ అవ్వగానే వస్తుంది వెంకు. రేపు ఆల్రెడీ వాళ్ళు 10 మంది నువ్వు రేపు పొద్దున ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మాక్సిమం కాంప్రహెన్సివ్ వచ్చేస్తుంది. ఇంకా స్కిల్ మిగిలిపోతే కూడా వస్తుంది. నో ప్రాబ్లం, రేపు వచ్చేస్తుంది. సరే, మనం ఈ ఫార్మాట్ లో ఎంత బాగా రాశారు. ఈ ఫార్మాట్ ని మనం అనుకున్నది స్టాటిక్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ ని ఈ క్వశ్చన్ కి ఎంత మేరకు మనం మోడిఫై చేయాలి అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకుంటాం విత్ రిఫరెన్స్ టు పర్టికులర్ క్వశ్చన్. అదే ఎందుకంటే వాళ్ళకి కూడా టైం తక్కువ ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉపయోగపడే. I want to stop now because it is 8. యాక్చువల్ గా 6:30 to అంటే 6:15 6:40కి మనం మొదలెట్టినట్టున్నాం. బట్ 1 hour మినిమం అనుకున్నాం, మాక్సిమం 1.5 hour అంత మించకుండానే ఈ ప్రోగ్రామ్స్ రోజు చేస్తున్నాము. దిస్ ఈస్ ఎ బిగ్ ఎండీవర్ ఫ్రమ్ us in spite of గోపాల్ బిజీ. చెప్పు. అదే హాఫ్ అన్ అవర్ చేస్తే పోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి కదా మిగతా వాటన్నిటికీ. మనం హాఫ్ అన్ అవర్ చేస్తే పోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన వల్ల వాళ్ళకి ఉపయోగం. ప్రదీప్
సార్ చెప్పండి. పవన్ సార్, ఇది అంటే మనం 1.5 అవర్ పెట్టుకుంటున్నాం కదా సార్. అట్లీస్ట్ ఈ ఎస్ఏ సెషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఫస్ట్ 3 days మనకి రేపు ఎల్లుండు అలా 3 days కంటిన్యూస్ గా డిస్కషన్ ఉంటుంది కదా సార్ ఎస్ఏ టాపిక్స్. ఎస్ఏ సెషన్స్ 1 hour అనుకుందాము, మినిమం 1 hour, లేదు మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 hour అనుకుందాం. 1 hour అనుకున్నా మరి హాఫ్ అన్ అవర్ అయితే ఐ థింక్ కవర్ కాదు. అంటే ఇప్పుడు 10 మంది కాబట్టి ఈజీగానే మనం చేసుకుంటున్నాము. మంది రెస్పాండ్ అయితే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో 1 hour అనుకున్నా మనం స్ట్రిక్ట్లీ అది 1 hour ఉండట్లేదు, 1.5 hour అవుతుంది కాబట్టి. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, నాకు ఇంకా భయం ఏంటంటే పేపర్ 2 పేపర్ 3కి వెళ్తే ఇట్స్ సో వ్యాస్ట్. అందుకని అందులో కూడా నేను అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం అనవసరం అంటాను. విచ్ క్వశ్చన్ ఈజ్ నాట్ వెల్ డన్ అంటే మిగతా క్వశ్చన్స్ కి ఆ ఎవల్యూషన్ చేసిన ఫ్యాకల్టీ రాసేస్తారు, ఇది హైలైట్ చేయాలి, ఇది తగ్గించాలి, ఇవి యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుంది సార్. అంటే జిఎస్ పేపర్స్ అట్లా ఇచ్చేస్తారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు. ఏదైతే ఉన్న క్వశ్చన్స్ ఆ రోజు ఇచ్చిన పేపర్ లో డిఫికల్ట్ గా ఎక్కువ మంది ఫీల్ అవుతారు, వాటిపైన కొద్దిగా డిస్కస్ చేసుకుంటే మేలు అవుతుంది. జిఎస్ వరకు సరిపోతుంది సార్. ఎస్ఏకి వచ్చేసరికి కొంచెం కాంప్రహెన్సివ్ గా అందుకని ఎస్ఏ వరకు డిస్కషన్ మోడ్ మనం అవాయిడ్ చేయలేము. మనం అందరం కూడా రేపు పొద్దున 1 hour కన్ఫైన్ చేయగలిగితే గొప్ప. ఐ థింక్ బికాస్ టుమారో ఇస్ గోయింగ్ టు స్టార్ట్ this evaluation of your paper. So ఆ పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు be open minded and try to modify yourself, try to correct yourself. This is the time to correct. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సీరియస్ గా ఎక్కువ అవర్స్ చదివే టైం కాదు. మేకింగ్ ప్రాక్టీస్ అండ్ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్, దట్ ఈస్ ద కీ టు సక్సెస్ in this ensuing group 1 mains examination December 14th. Right. Thank you. ఇంకా ఎవరైనా ఒక ముక్క 2 ముక్కలు చెప్పాలనుకుంటే we'll conclude. Anybody? Excuse me, sir. Evarandi? Sir, like as Venkateshwarlu sir said, for example, tomorrow while we're discussing about the first question of the essay, that is regarding the COVID and its impact on economy and humanitarian and health crisis management. People will be writing different answers. So while discussion, we could pick one particular area, for example, humanitarian assistance. So there, the people could speak about their opinions, and then final add-on points could be done by the Venkateshwarlu sir or the concerned faculty. So I think by picking up a few segments, I think 5 minutes for each segment, we could be done well within the time as sir had suggested it. Okay. Thank you, Santosh, Pawan, and everyone of you. Naku, I am very much happy that my friend we are able to connect today. And ఇది నిజంగా నాకు ఆనందమే, కానీ మీకు at the end you will be much more happier than at the moment with his contribution, varied contribution in this examination. He still is a student. I think నేనంటే బై ప్రొఫెషన్ అడాప్ట్ అవ్వాను ఈ టైపు మళ్ళీ చదవడానికి, రోజు అప్డేట్ చేసుకోవడానికి. బట్ వెంకు సార్ is not doing that any job like me, but he's so having passion of updating himself of several current issues and socio-economic political issues, particularly from the civil services and groups point of view. Thank you. Good night, Venku. Is there, we'll close today. Thank you. Good night, everyone.